హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బియ్యం ఆలూతో పునుగులని ఎలా చేయాలో చూపిస్తాను. టిఫిన్కి కానీ స్నాక్స్ కానీ ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ఒక బౌల్లో బియ్యం తీసుకున్నాను, 2 చిన్న సైజువి ఆలూని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. పొద్దున్నే టిఫిన్లోకి చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోవాలి. లేదు సాయంత్రం చేసుకుందాం అనుకుంటే పొద్దున్నే నానబెట్టేసుకుంటే బియ్యం బాగా నానుతాయి. లేదు టైం లేదు అనుకుంటే 2-3 అవర్స్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇలా కడిగేసుకొని మూత పెట్టుకొని నానబెట్టేసుకోవాలి. నేను ఈవినింగ్ చేసుకున్నాను, మధ్యాహ్నం నానబెట్టేసుకున్నాను. ఇలా బియ్యం నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా గంధంలా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ కూడా ఎక్కడ ఉండొద్దు. ఇలా నేను చూపించినట్టుగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఉడకబెట్టుకున్న ఆలూని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని ఏమీ యాడ్ చేసుకోవద్దు, ఇదే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండిలో ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కలిసేలా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోండి పునుగులు వస్తున్నాయో లేదో. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు పునుగుల్ని వేసేసుకుందాం. చిన్నగా వేసుకోవాలి. పునుగులన్నిటినీ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే ఉంచేసుకొని అప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా ఇవి కావు, కొంచెం తెల్లగానే ఉంటాయి. అప్పుడు తీసేసుకోవాలి. చూడండి, నేను చూపించిన కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. బియ్యం ఆలూతో పునుగులు రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.